అందరికీ నమస్కారం. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ సిరీస్‌లో భాగంగా ఎపిసోడ్ 8 ఆర్టికల్ 39 క్లాస్ సి దేశంలోని సంపద మరియు ఉత్పత్తి సాధనాల యాజమాన్యం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి. ఈ ఆర్టికల్‌పై వారి వ్యాఖ్యానాన్ని చెప్పడానికి మన ముందు ఉన్నారు దొన్ని లక్ష్మీనారాయణ గారు, ఫార్మసిస్ట్, కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ ఫోరం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. మరి ఈ ఆర్టికల్ ఎందుకంత ముఖ్యమైనది? అసలు సంపద కేంద్రీకరణ అంటే ఏంటి? సమాజంపై సంపద కేంద్రీకరణ అనేది ఎటువంటి ప్రమాదాన్ని చూపుతుంది, ప్రభావాన్ని చూపుతుంది? అసలు ఈ సంపదను సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి, పంచడానికి ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలి? ఇది ఏ రకమైనటువంటి ఆర్థిక విధానాన్ని సూచిస్తుంది అనే అన్ని ప్రశ్నలకి లక్ష్మీనారాయణ గారి మాటల్లో మనం సమాధానం తెలుసుకుందాం. ఓవర్ టు యు సార్. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు నమస్కారాలండి. మిత్రులారా, ఇవాళ మనం మాట్లాడే ఆర్టికల్ 39 ABCDEF. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి వేలాది సంవత్సరాలు అందని ప్రాథమిక హక్కులు, అందని అవసరాలు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుండి మాత్రమే భారతీయ ప్రజలు కనీసం కొంతైనా పొందుతున్నారు. కానీ సంపూర్ణంగా, సమగ్రంగా ప్రతి ఒక్కరి అవసరాలు, వారి వారి యొక్క హక్కులు ఎవరి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా అందే పరిస్థితి ఇప్పటికీ లేదు. కేవలం 5 నుండి 10% వరకు మాత్రమే అందుతుంది. కారణం ఏంటిది అని అంటే, భారత రాజ్యాంగం సమగ్రంగా అమలు కావడం లేదు. దానికి ముఖ్య కారణం ప్రధానమైన ఉత్పత్తి పంపిణీకి సంబంధించిన ఆర్థిక విధానము. రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం ఒకటైతే ఇప్పుడు అమలు జరుగుతున్న ఆర్థిక విధానం మరోటి. ఇది ప్రధాన అంశం కాబట్టి దాదాపు 90% ప్రాథమిక హక్కులు భారతదేశ ప్రజలకు 75 సంవత్సరాల నుంచి అందడం లేదు. కేవలం 5 నుండి 10% ఆర్థికంగా బలోపేతంగా రాజ్యాంగ వ్యతిరేక ఆర్థిక విధానం ద్వారా ఇతోధికమైన 70 నుంచి 80% ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉన్న వాళ్లకు తప్ప 90% ప్రజలకు కేవలం 10% భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కొంతలో కొంత అందుతున్నాయి. ఇవాళ 39C ఆర్టికల్ సూచిస్తున్నది ఏమిటి అని అంటే, ఉత్పత్తి పరికరాలు, సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై సామాన్యుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండునట్లు ఆర్థిక విధానము ఎవరు చూడాలి? అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు జరుగుతుందా లేదా, జరగకపోతే ఎలా జరిపించాలి అని బాధ్యతగా తీసుకొని ఓటు ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు దాన్ని అమలు కోసం కృషి చేయాలి. అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అని అంటే, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 39లో పొందుపరిచిన ఆర్థిక విధానం సామ్యవాద ఆర్థిక విధానము. సామ్యవాద ఆర్థిక విధానము అంటే సమాజంలో ఉన్న ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని, లెక్కలో పెట్టుకొని, ఎవరెవరికి ఏ జెండరు, ఏజ్ గ్రూపు, జెండర్ గ్రూప్ను దృష్టిలో పెట్టుకొని వారి వారి అవసరాలను క్యాలిక్యులేట్ చేసి, వారి వారి అవసరాలు ఎంతో దేశంలోని ప్రజలందరికీ, దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఉత్పత్తి జరిపించి పంపిణీ జరిపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దాన్నే సామ్యవాద ఆర్థిక విధానము అనేది పిలవడం జరుగుతుంది. కానీ ఇవాళ బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు అమలు చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విధానము అంటే ప్రైవేటు ఆర్థిక విధానము. పెట్టుబడి ఎవరి దగ్గర ఉంటే వారికి ఆధీనంలో
ఉత్పత్తి పంపిణీ విధానం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో జనాభాకు సరిపోయే అంత కాకుండా సప్లై డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని 100 మంది ఉంటే 20, 25, 30 మందికే ఉత్పత్తి జరిపినప్పుడు డిమాండ్ పెంచే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నంత లాభం దండుకునే అవకాశం. డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇతోధికంగా లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఆర్థిక విధానం కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఆర్థిక విధానాల గురించి, ఆదేశిక సూత్రాల గురించి మొదటి నుంచి కూడా దానిలో ఉన్న ప్రధాన సారాంశం ఎవరికి చెప్పకుండా 37వ ఆర్టికల్ను బూచిగా చూయించి అది కోర్టులు ఆదేశిక సూత్రాలను అమలు పరచండి అని చెప్పే ఆదేశించే హక్కును తొలగించే ఆర్టికల్ను బూచిగా చూయించి దాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయిండు. కాబట్టి ప్రజలకు రాజ్యాంగంలోని సారాంశం తెలవకుండా పోవడం వల్ల ఎవరు దాన్ని క్వశ్చన్ చేయకపోవడం నాణ్యానికి ఒకవైపు అయితే, నాణ్యానికి మరోవైపు ఆదేశిక సూత్రాలు అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు, కేవలం ఆదేశం మాత్రమే. అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేసుకునే అర్థాన్ని నిగూఢంగా ప్రచారం చేస్తూ దీన్ని కావాలని ఆర్థిక విధానాల గురించి ఆలోచన లేకుండా ఎంతకు నీతి, నియమము, ధర్మము, న్యాయము అనే మాటలతోటే ఆర్థిక విధానపు పునాది మీదే ఎట్లాంటి ఆర్థిక విధానం ఉంటుందో దానికి అనుకూలంగానే నీతి, నియమం, ధర్మము దానికి అనుకూలంగానే ఎస్టాబ్లిష్ అవుతాయి అనే ఆలోచన ఏమి లేకుండా, అదే ఆర్థిక విధానాల గురించి ఎక్కడ చర్చ లేకుండా కేవలం ఈ నీతి, నియమము, ధర్మము చెప్పిన మాట ఇది చేయడము. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా అసలు రాజ్యాంగాన్ని అమలు చేయడానికే మేము ఎన్నుకోబడ్డం, ప్రజలు మమ్మల్ని పంపించింది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా వాళ్ళ హక్కును కూడా మాకు అందించి రాజ్యాంగంలో ఉన్న ప్రజల జీవిత అవసరాలు ఏ విధంగా, ఏ పద్ధతి లోపల అమలు చేసి, ఏ పద్ధతి లోపల ఒక్కొక్క ఆర్టికల్ ఏ విధంగా అమలు జరపాలి అనే దాన్ని జరిపించడానికి ప్రజలను సమాయత్తం చేసి వాళ్లను ఒక సైనికులుగా ఉత్పత్తిలో, పంపిణీలో, న్యాయ ధర్మాల లోపల, క్రమశిక్షణ లోపల ముందుండి ఎన్నిక కాబడిన రాజ్యాన్ని నడిపే రాజకీయ నాయకులు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రకారంగా మమ్మల్ని ఎన్నుకుంటే మేము ఇది చేస్తాము, అది చేస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము, అది ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, పెన్షన్లు ఇస్తాము, ఇవన్నీ రాజ్యాంగానికి దూరంగా ఉండే అంశాలు వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చర్ తయారు చేసుకొని అధికారంలోకి రావడం జరుగుతుంది. దీని మూలంగా అసలు రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. అసలు ఎన్నిక కాబడ్డ వాళ్ళు, అసలు ఈ పార్టీలు రాజ్యాంగాన్ని అమలు చేయడానికే అసలు ఈ పార్టీలు ఏర్పరచుకున్నాయి. ఈ రాజ్యాంగం గురించి ప్రజలకు లోతుగా అర్థం చేయించి దాన్ని తరిఫీదు చేసి వాళ్ళను ఇన్వాల్వ్ చేసి అసలు రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని మనం అమలు పరచాలి అనే సోయి లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ సంపద ప్రభుత్వ ఆధీనంలో ఉంటే తప్ప ఇది ఈ ఆర్టికల్ అమలు జరగదు. ఇవాళ ప్రైవేటు పద్ధతుల లోపలనే మొదటి నుంచి సెమీ ప్రైవేట్గా ఉన్నదాన్ని ఇవాళ సంపూర్ణ ప్రైవేట్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ రాజ్యాంగంలో పొందుపరిచిన దాదాపు 19 రకాల ప్రాథమిక హక్కులు ఎవ్వరికీ అందకుండా పోతున్నాయి. కొంతమంది అప్పర్ క్లాసులో, హై లెవెల్ క్లాసులో ఉన్న ఒక 100-200 కుటుంబాలకు మాత్రమే ఈ రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ హక్కులు అన్ని అందుతున్నాయి. కానీ 140 కోట్ల మందికి ఎవరికి
10% కంటే కూడా ఎక్కువ అందడం లేదు. కాబట్టి ప్రజలారా, మిత్రులారా, అసలు రాజ్యాంగంలో ఉన్న ఈ యొక్క ఆదేశిక సూత్రాలు ఆర్థిక సూత్రాలు, ఈ ఆర్థిక సూత్రాలు లేకుండా మానవ మనుగడ గాని ప్రపంచ మనుగడనే లేదు. ఆర్థిక విధానము అనంటేనే మనిషికి అవసరమున్న అవసరపు వస్తువులు ఉత్పత్తి జరిపించుకోవడం, ఆ తర్వాత పంపిణీ జరిపించుకోవడం, ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాల పద్ధతుల లోపల వాటిని అనుభవించే హక్కు ఒక సిస్టమేటిక్గా మనము రాజ్యాన్ని ఈ విధంగా ఉత్పత్తి జరిపించాలి. రాజ్యాంగంలో భారతదేశంలో ఈ పద్ధతి లోపల పంపిణీ జరిపించుకొని ప్రతి ఒక్కరికి పనిచేసే అవకాశము, ఆ తర్వాత అన్ని హక్కులు అనుభవించే అవకాశము ప్రతి ఒక్కరికి అందాలే అనే రీతిలో మనము 1 నుంచి 51 ఆర్టికల్స్ ప్రజల జీవితాలను ఈ రకంగా పరిపాలన జరపాలి. అయితే ఎక్కడ జరపాలి? 52 నుంచి 395 ఆర్టికల్స్ వరకు అసెంబ్లీలను మనం ఎలా నడపాలి, ఎలక్షన్లను ఎలా చేయాలి, ఆ తర్వాత జ్యుడిషియరీని ఎలా స్థాపించుకోవాలి, ఎట్లా దాన్ని నడిపించుకోవాలి, ఎవరి పద్ధతులు ఏంటి అనే వాటి పార్లమెంటు, ఆ తర్వాత అసెంబ్లీ, ఆ తర్వాత జడ్పీటీసీ, సర్పంచులు, ఇవన్నీ వాళ్ళు ఎన్నికైన ప్రతినిధులు ఈ యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చే అంశాలు ఏమిటి, ఏ ఆర్టికల్స్ ను ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి ఈ యొక్క అసెంబ్లీలో పార్లమెంట్ లోపల డిస్కస్ చేసి దానికి అవసరం ఉన్న ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చి ప్రజలను ఏ విధంగా ఉత్పత్తిలో పంపిణీ లోపల ఇన్వాల్వ్ చేసి క్రమ పద్ధతి లోపల వారి వారి అవసరాలు తీర్చడానికి ఏమాత్రం ఇల్లీగల్ చర్యలు లేకుండా, ఇల్లీగల్ ఉత్పత్తులు లేకుండా, కల్తీలు లేకుండా, ఎవరి అవసరాలకు విఘాతం కలగకుండా పరిపాలన చేయాలి అని చెప్పి రాజ్యాన్ని నడపడానికి ఒక రాజ్యాంగాన్ని, ప్రణాళికను రచించుకొని 1950 నుంచి జనవరి 26 నుంచి అమలుకు వచ్చింది. కానీ కేవలం 10% అమలయ్యి ఈ యొక్క ఆర్టికల్ అమలు జరగడం లేదు. కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో ఎన్నిక కాబడ్డ నాయకులను, అయ్యా రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన చెయ్యండి, ఇగో రాజ్యాంగంలో ఇగో ఫలాని ఆర్టికల్ ఈ విషయాన్ని చెప్తుంది, దాన్ని అమలు చేసి పరిపాలించండి అనే అవేర్నెస్ ప్రజలకు వస్తే తప్ప ఈ సిస్టమేటిక్ పరిపాలన జరగదు. కాబట్టి మిత్రులారా, ఉత్పత్తి పరికరాలు సంపద కేవలం ఇవాళ కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవ్వడం వల్ల మన బతుకులు విచ్ఛిన్నమైపోయి ఇవాళ సరి అయిన ఉద్యోగాలు లేవు, సరి అయిన నివాస గృహాలు లేవు, సరి అయిన కనీసపు గౌరవం కూడా లేదు. ఎందుకు అంటే ప్రైవేట్లో ఉన్నది కాబట్టి. ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి నేను ఉద్యోగానికి పోతే నా యొక్క అనేక హక్కులు నేను ఫలంగా పెట్టాల్సి వస్తున్నది. నా యొక్క స్వేచ్ఛ కావచ్చు, నా యొక్క అవసరాలకు కావచ్చు, ఆ తర్వాత నా యొక్క విశ్రాంతికి కావచ్చు, నా యొక్క వైద్యానికి కావచ్చు, అనేక రకాలుగా నేను కోల్పోయి ఆ ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఆయన చెప్పినట్టు నేను నడుచుకొని ఒక సెమీ బానిసగా బతకాల్సిన పరిస్థితి రావడానికి కారణం ఇప్పుడు అమలవుతున్న లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే పంపిణీ అనే పెట్టుబడిదారి ఆర్థిక విధానం అమలవుతున్నది. కాబట్టి మనం సర్వ హక్కులు కోల్పోవడం జరుగుతుంది. మనకు నెలకు ₹1,00,000 సంపద శాలరీ వచ్చినా కానీ సెమీ స్లేవ్స్గా బతకాల్సిన పరిస్థితి రావడానికి కారణము ఈ ఆర్థిక విధానము అనేది మనం గుర్తించాలి అనేది. 4 లక్షలు రావచ్చు, ఇవాళ 3-4 లక్షలు ఒక ఎమ్మెల్యే ప్రతి నెల తీసుకుంటున్నాడు. కానీ ఆయన కూడా పరోక్షంగా ఒక స్లేవ్గానే తన పార్టీకో తన నాయకులకో ఇంకెక్కడనో స్లేవ్గానే జీవించాల్సి వస్తున్నది తప్ప స్వేచ్ఛగా, గౌరవంగా, ఓ పద్ధతి ప్రకారంగా, నీతి నియమంగా, మానవత్వంగా జీవించే అవకాశం ఎవ్వరికీ లేదు అనేది కొంత పరిశీలిస్తే అర్థమయ్యే సమాచారం. కాబట్టి మిత్రులారా, రాజ్యాంగాన్ని మీరు లోతుగా అర్థం చేసుకోండి. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానాన్ని, దాన్ని అమలు పరిచే విధానాన్ని
లోతుగా అర్థం చేసుకుంటే తప్ప మనము ఈ సమాజం లోపల గౌరవంగా తలెత్తుకొని నిజంగా ఒక ఆ ఏది నేను చైతన్యవంతునిగా జీవించే అవకాశాలు లేవు. ఇప్పుడు నేను ఎన్ని డిగ్రీలు చేసినా రాయడం, చదవడం, ఒక రకంగా గంభీర ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప మరి దేశాన్ని ఏ విధంగా ఏ పద్ధతి లోపల ప్రతి ఒక్కరి అవకాశాలు, అవసరాలు, వాళ్ళ యొక్క గౌరవము మనం ఏ పద్ధతిలో తీర్చగలము అనే సంపూర్ణమైన సొల్యూషన్ ఇయ్యలేని పరిస్థితికి రావడానికి కారణము ఆర్థిక విధానాల గురించి సమగ్రమైన అవగాహన లేకపోవడమే ప్రధానంగా మనము సెమీ నాలెడ్జ్కు గురవుతున్నాం. బాగా తెలుసు కానీ ఏం తెలియదు అనే పరిస్థితికి గురి కాబడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క ఆర్టికల్ గనక అమలు అయినట్టుంటే 19 రకాల ప్రాథమిక హక్కులు మనకు అంది ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏ స్థాయిలో ఎవరెవరి ఏ గౌరవమో ఏ అవసరాలు తీరి ప్రతి ఒక్కరు ఏ మాత్రం ఈర్ష ద్వేషాలు లేకుండా ఈ కులమతాల ఈ యొక్క కుంపటి లేకుండా మనిషికి మానవత్వ రూపంలో గౌరవంగా ప్రతి ఒక్కరి అవసరాలు తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనకు 19 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నేను ఒక 2 నిమిషాల లోపల ఈ ప్రాథమిక హక్కులు ఏమిటిదో మీ ముందు ఉంచి నా యొక్క ఉపన్యాసాన్ని నేను సమాప్తం చేస్తాను. చట్టం ముందు అందరూ సమానులే, ఇది మన ప్రాథమిక హక్కు. కుల మత లింగ వివక్షకు అసలు తావివ్వకూడదు, ఇదొక ప్రాథమిక హక్కు. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు, ఇది ఒక ప్రాథమిక హక్కు. అంటరానితనం నిషేధం, ఇది ఒక ప్రాథమిక హక్కు. భావ ప్రకటన స్వేచ్ఛ, ఇది ఒక ప్రాథమిక హక్కు. జీవించే హక్కు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి, ఇది ప్రాథమిక హక్కు. విద్యను అభ్యసించే హక్కు. ఆ తర్వాత ఎవరు కూడా శ్రమశక్తిని దోచుకొని నా అవసరం కంటే ఎక్కువ పని చేయించుకొని నా అవసరాలు తీరకుండా వదిలేయడం, శ్రమశక్తి దోపిడీ చేయకుండా నన్ను నేను కాపాడుకోవడం అదొక హక్కు. చిన్న పిల్లల చేత ఫ్యాక్టరీలో కానీ ఇంకెక్కడన్నా కానీ పని చేయించరాదు, ఇది ప్రాథమిక హక్కు. ఆ తర్వాత 25, 26, 27, 28 ఈ 4 యొక్క ఆర్టికల్స్ వ్యక్తిగతంగా దేశంలోని ప్రతి ఒక్కరు ఎవరి మతము వాళ్ళు, ఎవరికి ఏ దేవుని మీద ఎవరిని ఏ మతం అవలంబించాలో వేరే వాళ్లకు విఘాతం కలగకుండా వ్యక్తిగతంగా ఏ ఒక్క మతాన్నైనా కలిగి ఉండవచ్చు, ఇది ఒక హక్కు. ఆ తర్వాత అల్పసంఖ్యాకుల యొక్క హక్కులు, మెజార్టీ ప్రజలు ఎవరైనా కాలరాయకుండా రక్షణకు పొందే హక్కు. ఆ తర్వాత ఆస్తి హక్కు, అది సాధారణ హక్కు మాత్రమే. నా అవసరాలకు ఎంత అవసరమో అంతే నాకు ఉండాలి, కానీ దానికంటే మించి ఉండడము వేరే వాళ్ళ యొక్క ఆస్తులకు విఘాతం కలిగించి అసలు దేశ సంపదనే ప్రమాదానికి గురవుతుంది. కాబట్టి ఈ సాధారణ హక్కు మాత్రమే. ఇకపోతే పౌరసత్వపు హక్కు, నేను భారతదేశంలో జన్మించిన కాబట్టి నేను భారతీయుణ్ణి అని గుర్తించి భారతదేశ సంపద లోపల హక్కుగా నాకు లభిస్తుంది. ఒక కుటుంబంలో జన్మించిన వ్యక్తికి కుటుంబ సంపదలో ఎలాంటి హక్కులు లభిస్తాయో భారతదేశంలో జన్మించిన వ్యక్తులకు పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వపు విధానం కూడా భారతదేశం లోపల ఒక హక్కు ఇది. ఆ తర్వాత ఎవరన్నా నన్ను అన్యాయంగా నిర్బంధిస్తే దాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేసే హక్కు. ఇవి 19 రకాల హక్కులు అందాలి అనంటే మరి ఈ సామ్యవాద ఆర్థిక విధానము 38, 39, 40, ఆ తర్వాత 47, 48 ఈ ఆర్టికల్స్ సమగ్రంగా అమలైతే తప్ప ఈ యొక్క ప్రాథమిక హక్కులన్నీ అందుతవి. ఇవాళ ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్న ప్రధానమైన ఆర్థిక విధానం అమలు కావడం లేదు. కాబట్టి ఈ 19 రకాల ప్రాథమిక హక్కుల లోపల కేవలం 10% అందుతున్నాయి, 90% అందడం లేదు. కాబట్టి మిత్రులారా,
మీకు ఏవైనా డౌట్ ఉంటే ఆ డౌట్ మీరు ప్రశ్న రూపంగా అడగండి, దానికి నేను సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మహేష్, ఎస్ సార్. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ ఒక విన్నపం అండి. ఆర్టికల్ 39 క్లాస్ సి దేశంలోని సంపద మరియు ఉత్పత్తి సాధనాల యాజమాన్యం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి అనే ఈ ఆర్టికల్ పైన మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగచ్చు సార్. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది లక్ష్మణ్ సార్. చెప్పండి. ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రభుత్వమే ప్రైవేటీకరణని ఒక రకంగా ప్రోత్సహిస్తుంది అనుకోవచ్చు. పీపీపీ మోడల్ అని చెప్పేసి. మరి ఇలాంటప్పుడు మరి సంపద మొత్తం కొంతమంది చేతుల్లోనే మనకి కేంద్రీకృతం అవ్వదు అని ఎలా చెప్పగలం? ఖచ్చితంగా రాజ్యాంగం రాసుకున్న ప్రకారంగా రాజ్యాంగాన్ని అమలు జరగడం లేదు. కాబట్టి మొదటి నుంచి ప్రైవేటు పద్ధతిలోనే ప్రయాణం జరుగుతుంది. తొలి దశ లోపల కొంత ప్రైవేట్ అంశం ఎలిమెంట్ కొంత ఉంటే అది రోజంతా పెరిగి ఇవాళ సమగ్ర రూపానికి దగ్గరికి చేరింది. కాబట్టి మన అవసరాలు తీరడం లోపల అనేక రకాల అవరోధాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వాలు ఆపాలి అని అంటే మరి ప్రజలకు నుంచి మరి రాజ్యాంగంలో ఉన్న పద్ధతి ఇది, మీరు ఈ పద్ధతిని ఎందుకు అమలు చేయడం లేదు అనే ఒక క్వశ్చన్ రావట్లేదు కదా. కాబట్టి వారికి తోచిన ప్రకారంగా గతం లోపల పాలకులు ఏ విధంగా పరిపాలన చేసిండ్రో అదే రకంగా పరిపాలన చేసుకుంటూ ఇవాళ కంప్లీట్గా ప్రైవేటీకరణలోకి వెళ్ళిపోయి రాజరిక వ్యవస్థ వైపు ప్రయాణం చేస్తుంది. మనకు రాజరిక వ్యవస్థ అవసరమా? ప్రజాస్వామ్యం అవసరమా? ప్రజాస్వామ్యము అంటేనే ప్రజలందరి అవసరాలు తీరడము అని అంటే ప్రజల అవసరాలకు సరిపోయేంత ప్రతి ఒక్క వస్తువు ఉత్పత్తి జరగడము. ప్రజలకు అవసరం ఉన్నంత ఉత్పత్తి జరగలేదు అనుకో, అప్పుడు అవసరాలు తీరలేదు అనుకో, ప్రజాస్వామ్యము కుంటుబడింది అన్నట్టే. ఇవాళ మనం పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ ప్రజాస్వామ్యం అర్థం కూడా కేవలం ఓటు గురించే. అందరూ ఓటెత్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం. ఇష్టం వచ్చిన కాడ ఉండి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు కాబట్టి, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం అనే అర్థం ప్రచారం చేస్తున్నారు. కానీ అది కాదు. ప్రతి ఒక్కరి అవసరాలు, మానవులు ఇవాళ ఉన్న పరిస్థితికి అనుకూలమైన అవసరాలన్నీ ప్రతి ఒక్కరికి తీరడమే ప్రజాస్వామ్యం. లేకపోతే ప్రజాస్వామ్యం ఎందుకంటారు? రాజరిక వ్యవస్థ లోపల ప్రజాస్వామ్యం ఉండదు. ఎందుకు ఉండదు? రాజుదే అన్ని హక్కులు, రాజుకే హక్కులు. ఇవాళ ప్రజాస్వామ్యం ఉండకపోవడానికి కారణం ఏంటిది? ఈ యొక్క ఉత్పత్తి పంపిణీ విధానము కొంతమంది ప్రైవేటు వాళ్ళ చేతుల లోపల హస్తగతమై ఉన్నది కాబట్టి, వాళ్ళు లాభం కోసమే ఉత్పత్తి జరిపిస్తున్నారు కాబట్టి, ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపోయేంత ఉత్పత్తి జరగడం లేదు కాబట్టి, అందరికీ అందుబాటులో రాకపోవడం వల్ల అనేక రకాలుగా ఇది ధరలు పెరగడము, ఆ తర్వాత కల్తీలు అవ్వడము, అనేక అవలక్షణాలకు కారణము కొంతమంది చేతుల లోపలనే ఉత్పత్తి పంపిణీ విధానం అమలు జరగడం వల్ల జరుగుతుంది. ఇవాళ జాతీయకరణ ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరి అవసరాలు తీరుతాయి. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యం కొందరు అంటారు ఇది బూర్జువా ప్రజాస్వామ్యం అని. నిజమే, పెట్టుబడిదారుల చేతుల లోపల ఉత్పత్తి పంపిణీ విధానం ఉన్నది కాబట్టి వాళ్ళ కనుసన్నల లోపల నేను పనిచేయాలంటే వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి, కొన్ని హక్కులు నేను కోల్పోవాలి, వాళ్ళకి అందియాలి. కాబట్టి ఇక్కడ అమలైతున్న ఆర్థిక విధానానికి అనుకూలమైన అంశాలే అమలైతే. ఇది మహేష్. దీన్ని ఆపాలి అని అంటే ప్రజలకు రాజ్యాంగ చైతన్యం రావాలి. అసలు రాజ్యాంగం ప్రకారంగానే పరిపాలన చెయ్యాలి అనే దృక్పథంతో రాజ్యాంగాన్ని రచన చేసుకున్నాము అనే దృక్పథము దాదాపు 90% పీపుల్స్ లో లేదు. రాజ్యాంగం అంటే రాజ్యాంగం అంతే, కానీ తూచా తప్పకుండా దాని ప్రకారంగానే పరిపాలించుకోవాలనే దృక్పథంతో రాజ్యాంగ రచన జరిగింది అనే నోషన్ లేకపోవడం కూడా ఇప్పటి పరిస్థితులకు కారణం. థ్యాంక్ యూ సార్.
సార్ మనకు ఒక ఆక్స్ఫామ్ రిపోర్ట్ అని ఉంటుంది. ఆక్స్ఫామ్ రిపోర్ట్ అని. ఆ రిపోర్ట్ అవును. ప్రకారం ఏంటంటే దేశం యొక్క 90% సంపద కేవలం 10 మంది చేతిలోనే కేంద్రీకృతం అయి ఉంది. అండ్ కరెక్ట్. 10% సంపద 90 మంది పంచుకుంటున్నారు దేశంలో అని చెప్పేసి ఆ రిపోర్ట్ మనకు చెప్తా ఉంది. మరి కరెక్టే. దీన్ని మార్చాలంటే మరి ఎలాంటి కార్యాచరణ ఉండాలి? ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే ప్రజలు ఒక వ్యక్తిగా నాయకనా? ప్రజలు అయితే ప్రజలు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు క్వశ్చన్ మీ. మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తా అంటేనే నేను మీకు ఓటేస్తా అనే చైతన్యము సామాన్య ప్రజలకు వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అసలు పరిస్థితి ఎట్లా ఉన్నది అని అంటే, రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ఎట్లున్నది అని అంటే, అసలు నాకే తెలియదు, వీళ్ళకేం తెలుసు, కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజలకు చైతన్యం రాకుండా ఇవి సాధించడం అసాధ్యం. ఇది రాజకీయ నాయకులకు తెలుసు. దేశం లోపల ఇవాళ అదానీ, అంబానీ, టాటా, బిర్లా, కిర్లోస్కర్ వీళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలకు రాజ్యాంగ చైతన్యం రావాలి. ఇంగ్లీష్ మాట్లాడడం రావడం, లేదా ఉర్దూ మాట్లాడడం రావడం, హిందీ మాట్లాడడం రావడం, చదవడం రాయడం, డిగ్రీ నాకేదో ఉండడం అనే చైతన్యం నాణ్యానికి ఒకవైపు అయితే, రాజ్యాన్ని నడిపే పద్ధతి తెలవడం నాణ్యానికి మరోవైపు. ఈ రెండు సమగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ నాణ్యానికి ఒక్కవైపు నాకు చదువు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, రాయడం వచ్చు, అది అసంపూర్ణమవుతున్నది. రాజ్యాన్ని ఏ విధంగా నడపాలి అనేది నాకు తెలియదు. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల ప్రణాళికలు తయారు చేసి మేము అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ వెనకాల మనం ప్రయాణిస్తున్నాం. ఇది తెలిసిన వాళ్ళు ప్రజలకు తెలపాల్సిన అవసరం, బాధ్యత ఉంది అనేది కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫోరం తరఫున మా యొక్క అభిప్రాయం అండి ఇది. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వాలు ముఖ్యంగా ధనవంతుల్ని కంట్రోల్ చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో చూస్తే ధనవంతులు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారేమో అనేటట్టు అనిపిస్తూ ఉంటది. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. అయితే ఇక్కడ ఆర్థికమే అసలు అధికారం. ఇప్పుడు నీ అవసరాలన్నీ నా గుప్పిట్లో ఉన్నప్పుడు మీరు దయనీయమైన పరిస్థితుల లోపల నాయకు వచ్చి దయనీయంగా అడగడము అనే పరిస్థితి నేను రప్పించుకోవడము అంటే అది అధికారమే కదా. కానీ దీన్ని తెలియకుండా అధికారం అదేదో సెపరేట్ ఉంటుంది అనే ప్రచారం జరుగుతున్నది. అధికారం అంటేనే ఆర్థికము. ఆర్థికం అంటే అవసరపు వస్తువులు ఎవరి ఆధీనంలో ఉంటే వాళ్లే అధికారులు. అందుకోసమే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రధాన అంశం. అది తెలియకుండా మొదటి నుంచే దాన్ని పక్కకు పెట్టేసి బ్రిటిష్ వాళ్ళు అమలు చేస్తున్న ఆర్థిక విధానపు పద్ధతుల ప్రకారంగానే ఇప్పటికీ కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అంశాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఇది జరగకుండా అసలు మార్పు జరగడం అనేది అసాధ్యం. అంటే ఇది తెలియకపోతే ఈ మార్పు అనేది రివర్స్లో ప్రయాణం చేస్తుంది. అంటే మళ్ళీ మనం బానిస వ్యవస్థ వైపుకు ప్రయాణం జరుగుతుంది. రాజరిక వ్యవస్థ, బానిస వ్యవస్థ వైపుకు ప్రయాణం జరుగుతుంది. అదే సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నవి. మీ పేరేమన్నారు సార్? నా పేరు తాళ్ళపల్లి శేఖర్ గౌడ్. సార్, ఇప్పుడు విషయం ఏంటి అని అంటే అందరికీ సమానత్వం రావాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇవాళ దానికి అవసరమున్న ఎలాంటి ఉత్పత్తి, పంపిణీ, అమలు జరగాలనో అది జరగకుండా దానికి విరుద్ధమైన కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమయ్యే ఉత్పత్తి, పంపిణీ విధానం అమలు జరుగుతున్న క్రమం లోపల ఇవన్నీ ఎలా అందుతాయి సార్? అసలు ఎట్లాంటి ఆర్థిక విధానం ఉంటే అందరికీ సమానత్వం లభిస్తుంది, అందరికీ గౌరవం లభిస్తుంది, అందరికీ విద్య, వైద్యం, నివాస గృహం లభిస్తుంది? ఎట్లాంటి ఉత్పత్తి, ఎట్లాంటి పంపిణీ విధానం ఉంటే తప్ప ఇవాళ రాజ్యాంగం లోపల ఈ విధమైన ఉత్పత్తి, పంపిణీ అమలు చేసి 19 రకాల ప్రాథమిక హక్కులు ప్రజలందరూ పొందాలి అని రాసుంటే
మీరు దాన్ని పక్కకు పెట్టేసి బ్రిటిష్ వాడు అమలు చేసిన ఈ యొక్క జ్యుడిషియరీ, ఈ యొక్క ఆర్థిక విధానము, పెట్టుబడిదారి ఆర్థిక విధానం అమలు చేస్తూ నాకు ఇవన్నీ కావాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దీని గురించి అర్థం చేసుకోకుండా అసలు ఉత్పత్తి పంపిణీ విధానము, అసలు ఎట్లాంటి ఉత్పత్తి పంపిణీ విధానం ఉంటే దేశంలోని 145 నుంచి 150 కోట్ల ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి అనేది అసలు దాని గురించి ఆలోచించకుండా అందరికీ సమానత్వం ఎలా వస్తుంది? ఇవాళ ఏ విధంగా మీరు మేనిఫెస్టో తయారు చేస్తారండి? ఏ విధంగా మీరు నేను ఇల్లు కట్టిస్తా, నేను పెన్షన్ ఇస్తా, నేను ఉద్యోగాలు ఇస్తా, ఏ పద్ధతిలో ఇస్తావు అనేది క్వశ్చన్ ఎవరన్నా చేస్తున్నారా? నౌ యు ఆర్ ఏ ఇంటలెక్చువల్. అసలు ఎప్పుడన్నా ఎట్లాంటి ఉత్పత్తి, ఎట్లాంటి పంపిణీ విధానం అమలు జరగాలి, అసలు రాజరిక వ్యవస్థ లోపల ఎట్లాంటి ఆర్థిక విధానం అమలైంది, బానిస వ్యవస్థ లోపల ఎట్లాంటి ఆర్థిక విధానం అమలైంది, వాళ్ళ యొక్క హక్కులు ఎట్లా ఉండే, రాజరిక వ్యవస్థ లోపల హక్కులు ఎట్లా ఉండే, బ్రిటిష్ కాలం లోపల మరి ప్రాథమిక హక్కులు ప్రజలకు ఎట్లా ఉండింది, వాళ్ళ అవసరాలు ఎట్లా తీరినాయి, అసలు రాజ్యాంగం ఎందుకు రాయాల్సి వచ్చింది, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం ఏంటిది, మరి వాళ్ళు మరి ఏ ప్రాథమిక హక్కులు అందాలని రాసిండ్రు, ఇవన్నీ ఏవి స్టడీ చేయకుండా కొన్ని కటింగ్ పీసెస్, న్యాయము ధర్మము అందరికీ కావాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా ఇంట్లో 10 మంది ఉన్నారు, 10 మందిని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అయ్యే ఖర్చులు క్యాలిక్యులేషన్ చేసి నేను సంపాదించి వాళ్ళ అవసరాలు నేను తీర్చగలను. వాళ్ళకు అవసరం ఉన్నంత నేను సంపాదన చేయకపోతే వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చగలను? 145 కోట్ల మంది యొక్క అవసరాలను క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళనే ఇన్వాల్వ్ చేసి ఉత్పత్తి జరిపించి వాళ్ళనే ఇన్వాల్వ్ చేసి పంపిణీ జరిపిస్తే తప్ప సాధ్యమవుతుంది అనే నోషన్ లేకుండా, దాని గురించి ఆలోచించకుండా మనం ఆలోచిస్తున్నాము. కాబట్టి ఇవాళ పాలకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి అందరికీ సమానత్వం అందాలి అని అంటే అందరికీ అవసరం ఉన్నంత ఉత్పత్తి జరిగినప్పుడే ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలండి. ఎంతమందికి ఉన్నది ఇల్లు? ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలండి. ఎంతమందికి ఉన్నది ఉద్యోగం? ఎందుకు అందట్లేదు? ఇవి లేకపోతే సమానత్వం ఎట్లా వస్తుందండి? కాబట్టి ఇవాళ ఇవన్నీ అందాలి అని అంటే ఉత్పత్తి పంపిణీకి సంబంధించిన ప్రజాస్వామిక ఉత్పత్తి, ప్రజాస్వామిక పంపిణీ విధానం అమలైతేనే అందరికీ సమానత్వం అందుతుంది. ఇలా జ్యుడిషియరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటిది? ఇష్టం వచ్చినట్టు ఉత్పత్తి పరికరాలు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైనవి, ఉత్పత్తి చేసే పద్ధతి వాళ్ళ చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. ఏదైతే లాభం ఎక్కువ ఉంటుందో అవే ఉత్పత్తులు జరిపించి ప్రజల నెత్తి మీద రుద్దుతున్నారు. ఇది ఒక రకమైన పరోక్షమైన ఇది నియంతృత్వం నడుస్తున్నది. నథింగ్ బట్ ఏ ఇండైరెక్ట్ స్లేవరీ. దీన్ని అదే అంటాం. కాబట్టి సమానత్వం రావాలి అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన 1 నుంచి 51 ఆర్టికల్స్ ప్రజల జీవితావసరాలు ఎలా తీర్చాలి అని రాయడం జరిగింది. దాన్ని ఒకసారి సమగ్రంగా ఒక్కొక్క ఆర్టికల్ను లోతుగా వీటిని ఎలా అమలు చేస్తే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి, పైన కాదండి. కాబట్టి మనం కొంత శ్రమ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. మనము కరెక్ట్గా అర్థం చేయించే ఎలిమెంట్స్ లేకుండా పోయినాయి. కాబట్టి ఫ్రెండ్, మీరు ఈ కోణం నుంచి ఆలోచించండి. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ శేఖర్ సార్. అండ్ మల్లికార్జున్ సార్ వెల్కమ్ సార్. మల్లికార్జున్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. సార్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ నమస్తే లక్ష్మీనారాయణ సార్. నమస్తే సార్. ఇట్స్ బిన్ లాంగ్ టైం. చిన్నది సార్, మీరు ఈరోజు చెప్పినది మీరున్న దాంట్లో ప్రతిదీ కరెక్ట్ గా ఉంది. యూత్ అడుగుతున్నారా అడగట్లేదా, మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారు కానీ బయట సొసైటీలో క్వశ్చన్ చేయటం లేదు. అదొకటి పెద్ద తప్పు. మీరు ఎప్పుడు అంటుంటారు యూత్ హ్యాస్ టు క్వశ్చన్, యూత్ హ్యాస్ టు డిమాండ్. ఆ క్వశ్చన్ అనేది మనలో కూడా ఉంటుంది. సో ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో మోనోపలి ఫస్ట్, మోనోపలి వల్లనే ఇది ఇష్యూ అవుతుంది. మనము మోనోపలి ఇప్పుడు శేఖర్ గారు చెప్పినట్టు ఈవెన్ జ్యుడిషియరీలో కూడా మోనోపలి ఉంది, ఈవెన్ టెలికామ్ లో మోనోపలి ఉంది, ఎడ్యుకేషన్ లో మోనోపలి ఉంది. ఆ మోనోపలి నుంచి బయటకు రావాలంటే కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడున్న లిమిటెడ్ సోర్స్ ఉన్న తెలివి అంటమా లేకపోతే పెద్ద పెద్ద చదువులు అని చెప్పలేము. ఎందుకంటే మనం ఇంటలెక్చువల్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ పర్ఫెక్ట్ ఆన్ దట్.
అండ్ ఇంకొకటి ఏంటంటే భూమి. Hmm. ఈ భూమి పైన షరతులు లేవు సార్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్ద పదాలు చెప్పారు, కానీ వాళ్ళు డిసపియర్ అయిపోయారు. ఇప్పుడు Hmm. బయటికి వెళ్తున్నారు కంపెనీస్. అంటే ఇది ప్రశ్న అని అనని చెప్పను, ఎందుకంటే ఇది Hmm. ప్రశ్న కాదు. ప్రతి ప్రశ్నకు Hmm. జవాబు మన దగ్గరే ఉండాలి. అది Hmm. ఇప్పుడు ఒక ఎకర ఇవ్వాలంటే 99 పైసలకు వీళ్ళు ద గ్రేట్ హీరోస్ 99 పైసలకు ఒక ఎకర ఇస్తున్నారు. అదే పొలాన్ని మనం తీసుకుంటాం, నేను సాగు చేస్తాను, నేను కంపెనీ పెడతాను, నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే వాళ్ళు ఏదేదో డైలాగ్ చెప్తారు. అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళు మన మీద పెత్తనం చేయనీకి నిలబడిన నల్ల దొరలు వీళ్ళు. తెల్ల దొరలను బయటికి పంపించిన ఈ నల్ల దొరలు మన సైకలాజికల్ గా అర్థం చేసుకొని మనల్ని ముందరకు తీసుకుపోతున్నారు. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వస్తే అది కొద్దిగా మంచిగా ఉంటుంది. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కి కంపెనీ పేరు చెప్పేసి ఆ కంపెనీ ఆడ డొల్లా కంపెనీస్ ఓపెన్ చేయడము, ఆ డొల్లా కంపెనీల పైన భూమి పైన వాళ్ళు సొసైటీలో డబ్బులు తీసుకోవడము, మోనోపల్లి ప్రోడక్ట్స్ చేస్తున్నారు. అదొకటి. దాన్ని మనం చేయాలంటే మనం ఫస్ట్ వాళ్ళు తయారు చేసే వస్తువులను తీసుకోకుండా నియర్ బై చేసేట్టు చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం కానీ సొల్యూషన్ కానీ దొరుకుతుంది అని నేను ప్రగాఢంగా అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటిది అని అంటే, ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? మీ తరఫున మేము వకాల్తా తీసుకొని ఈ పరిపాలనను మేము సక్రమంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము దాన్ని అమలయ్యేలా ప్రయత్నం చేస్తాము అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యత అండి. ఈ ప్రభుత్వము బాధ్యత వహించకపోవడానికి కారణాలు రెండు. ఒకటి, వాళ్ళు మోనోపల్లిగా ఆలోచిస్తున్నారు. ఒకటైతే ప్రజలకు అసలు ఏం అడగాలి, ఏముంది, అసలు అడగాలి ఏం అడగాలి అనేది కూడా తెలియకపోవడం. ప్రజల ఇన్నోసెన్సీ కూడా ఇక్కడ చాలా క్లియర్ చేస్తున్నది ఇది. అవును సార్, చాలా మంది ప్రజలకు వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఏందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే, అంటే ఇది పెద్ద సబ్జెక్ట్ సార్. ఈ ఆర్టికల్ అనేది చాలా దేశం మొత్తం కాదు కానీ చాలా పెద్ద సబ్జెక్టు, ఒక్క మాటతో చెప్పలేము. కానీ ఇంకొకటి ఏంటంటే, మనకు 4 ఉన్నాయి. ఒకటి మోనోపలి, ఇంకొకటి ల్యాండ్ సీలింగ్, మూడోది ఏంటంటే పెద్ద కంపెనీల పైన నియంత్రణ. ఆ నియంత్రణ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉండాలంటే మనకు కూడా గట్స్ ఉండాలి ఆ ప్రశ్న వేయాలంటే. అయితే సార్ ఇక్కడ నా చిన్న అభిప్రాయం ఏంటిది అని అంటే, ఇప్పుడు ఈ ఆర్థిక విధానం ఇలాగే కంటిన్యూ అవుతుంటే ఎవరి దగ్గర ఆర్థికం పోగుబడి ఉన్నదో వాళ్ళే అధికారులు అవుతున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇది జాతీయ సంపద జాతీయం కాకుండా కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల అసలు దేశమే కింద మీద అవుతున్నది, దేశం కింద అయిపోతున్నది. ఈ ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఉన్నదో, సంపద ఎవరి దగ్గర పోగై ఉన్నదో వాళ్ళు అప్పర్ హ్యాండ్ అవుతున్నారు. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే రాజ్యాంగంలో రాసిన సామ్యవాద ఆర్థిక విధానము అనే దాన్ని మనము అసలు మన దృష్టికి రాకుండా మొదటి నుంచే జాగ్రత్త పడుకుంటూ ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన ఆర్థిక విధానాన్ని కంటిన్యూ చేయడము అనేది ఇవాళ సామ్యవాద ఆర్థిక విధానం అమలు దాన్ని అర్థం చేసుకోవడమే కొంత టైం పట్టేలా ఉంది. ఇది నా అభిప్రాయం అండి. లాస్ట్ ప్రశ్న సార్. ఒక రైతు, ఇది ఇప్పుడు ప్రశ్న వేస్తాను ఎందుకంటే మనకు వెన్నెముక రైతులు, కార్మికులు ఇంకొక వెన్నెముక, మనకు 2 కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళు, ఇంక్లూడింగ్ అస్. ఒక రైతు 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ రైతుకి ముఖం మీద రైతు భరోసా, రైతు బంధు అని పాడేస్తారు. ఇతను వెళ్ళి ఒక షాప్కి వెళ్తాడు, విత్తనాలు కొంటాడు. ఆ విత్తనాలు నాసిరకంగా ఇస్తాడు, మోనోపలి కాబట్టి. తర్వాత తను ఏం చేస్తాడంటే, వర్షం రాదు, ఎందుకంటే మనం వర్ష ఆధారితంగా ఉంటాం, కానీ వాటర్ బాడీస్ మనకు ఉంటాయి, ఆ ఛానలైజ్ చేయరు వాళ్ళు. సో ఈ రైతు ఏం చేస్తాడంటే, నేను వేసిన విత్తనము పంట పండట్లేదు, పంట పడకపోతే నా కుటుంబం వీధిన పడుతుంది, ఎందుకంటే రాజ్యాంగం గురించి తెలియదు, చదువుకోవాలంటే కడుపు ఏడ పోతుంది అని చెప్పేసి, కడుపు మండుతుంది అని చెప్పేసి తను బయట పొలంలోనే ఉంటారు. సో తను ఏం చేస్తాడంటే, అప్పు సొప్పులు చేసి ఒక 10 లక్షల వరకు తీసుకొని బోర్ వేస్తాడు. అక్కడ భువన్ అనే యాప్ ఉంటుంది. ఇంకోటి వాటర్ ఉందా లేదా అనేది తనకు చెప్పరు. అజ్ఞానం అని నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులే. ఆ జ్ఞానంలో ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి దగ్గరికి, అది బ్యాంకులో పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బిడ్డ సార్ దొర, వాళ్ళ టర్మినాలజీని బట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆ టైంలో కూడా ఇంత ఇంటెలెక్చువల్గా అంటారు, ఇంత గ్రూప్ 1 ఆఫీసర్ అంటారు, ఇంత లెవెల్లో ఉన్న వాళ్ళు కనీస మానవుడు, మన మానవులం, నువ్వు ఇచ్చే దానం అంటే డబ్బు కాదు సార్, మాట ఇవ్వడానికి కూడా కనీస మర్యాద లేకుండా ఆ రైతును అలాంటివి ఏమీ ఉండవు, నీకు లోన్లు ఉండవు, మొక్కం ఉండదు, పాడు ఉండదు అని చెప్పేసి వాడిని తనని బయటికి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి దగ్గర చూసిన పంటను చూసేసి అక్కడున్న 400 రూపాయలకు కూడా
ఒక బాటిల్ అంటే ఆ బాటిల్ పెస్టిసైడ్ బాటిల్ కొనడానికి ఉండకుండా కూడా చనిపోవడానికి అటెంప్ట్ చేసి లాస్ట్కు జీవం విడుస్తున్నాడు. మన దేశంలో జరుగుతున్నది ఇది. ఇలాంటివి ప్రశ్న అని చెప్పవచ్చు సార్. బర్నింగ్ ఇష్యూ. ఆ బర్నింగ్ ఇష్యూని ఎవరు తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? ఎక్కడికి తీసుకెళ్తారు? ఇది ఒక్కరి బాధ్యత కాదు సార్. ఇది మన దేశం ఇది. ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు అయితే ఇక్కడ సమాధానము ఇలా. అయితే ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత ఏందండి? సార్ ఇక్కడ గవర్నమెంట్ ఈజ్ మీరు అన్నట్టు ప్రశ్నించాలి. మోనోపాలీస్. ఇక్కడ ప్రశ్నించాల్సింది ఎవరిని? గవర్నమెంట్. సార్ లక్ష్మణ్ సార్, గవర్నమెంట్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పుడు నేను మనం ఏపీలో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా 3 పార్టీలు ఉన్నాయి సార్. రైతు ఏం చేస్తాడంటే పొద్దున వెళ్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పార్టీ అంటే తెలియదు. ఆయనకు ఒకటే ఒక పని చేస్తది, పని చేయడం. ఇక్కడ రాజ్యాంగం ఉంది అని చెప్తే ఎప్పుడో పండగ జరుగుతది. అది 2 సంవత్సరాలు 2 సార్లు పండగ జరుగుతది. ఆ పండగ జరిగినప్పుడు నన్ను మా గ్రామ సచివాలయానికి పిలుస్తారు. అది పండగ. ఆ పండగ నా ఇంట్లో జరగాలంటే మన రాజ్యాంగం ఇంప్లిమెంట్ కావాలి. అది అవ్వడం లేదు. అది అవ్వకపోవడం వల్ల నేను ఇలా బతుకుతున్నాను. ఇలా ఉన్నాయి చట్టాలు అని చెప్పేసి రైతుకు చెప్తే అతను చేసుకోడు సార్. ఇంకొకటి చెప్తున్నా, దీనికి సమాధానం ఏందంటే, దీనికి సమాధానము ఎందుకంటే సార్, ఒక రైతుగా మా గ్రామంలో నియర్లీ ఒక 50 ఫార్మర్స్ చనిపోయారు. ఆళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఫార్మర్స్‌ని క్లెయిమ్ చేస్తారు. ఆ పార్టీ, ఈ పార్టీ. టీడీపీ పార్టీ కాదంటే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు సార్. ఇప్పుడు జరుగుతున్నది ఏపీలో అయితే. ఏంటి? కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో టాక్స్ కడుతుంది. మనం చదువుకున్నా కూడా అతను చనిపోతూ ఉన్నాడు, రక్తం కారుతూ ఉంది, కనీసం చనిపోతుంటే అతన్ని నియర్ బై హాస్పిటల్‌కి తీసుకుపోని అవిటితనంలో ఉన్నాం సార్ మనం. ఆ అవిటితనం ఎక్కడుందంటే మనలోనే ఉంది. మీరు అంటున్నారు కదా సార్, నాయకులను అడగాలని. వాడెప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు వాడు. సోపు టబ్బులేసుకొని, సెంటు కొట్టుకొని, మొఖానికి కలర్ ఏసుకొని, లిప్‌స్టిక్ పుట్టుకొని వస్తాడు వాడు. అలాంటి వాళ్ళని మనం మోనోపాలీ చేస్తావా నువ్వు అంటే, వాడికి మోనోపాలీ తెలవదు. ల్యాండ్ సీలింగ్ అంటే తెలవదు. వానికి భారతదేశంలో ఎంతమంది ఉన్నారో తెలవదు. వానికి ఒకటే. మన మొఖాన్ని చూస్తే వాడు స్కెలిటన్ కనపడుతది. ఆ స్కెలిటన్‌లో నంబర్‌లు కనపడతాయి. అదే కావాలి వాడికి. చిన్నప్పటి నుంచి మోసం చేసిన పనులు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి మనం? దట్స్ వాట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. సర్ వి ఆర్ నాట్ స్కోల్డింగ్ ఎనీబడీ. అయితే ఇక్కడ విషయం ఏంది అనంటే, దీనికి మీరేమనుకుంటున్నారు? ఇక్కడ నా వర్షన్ మాత్రము ప్రజల లోపల చైతన్యం వచ్చేంత వరకు ఈ బలిదానాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇన్స్టంట్ రిజల్ట్ వచ్చేది ఏదీ లేదండి. ఇవాళ జరుగుతున్న పాపానికి కారణము ఇవాళనే బీజం పడి ఇవాళనే మహావృక్షం అయింది కాదు. పాత కాలం నుంచి వస్తున్నది ఇది. ఎప్పటి నుంచి? 1000 సంవత్సరాల నుంచి వస్తున్నది. ఇది ఫ్యూడల్ ఎకనామీ నుంచి బ్రిటిష్ వాడు వచ్చి క్యాపిటలిస్ట్ ఎకనామీని తీసుకొచ్చి ఇప్పటిదాకా ఇది వద్దురా నాయన, ఇగో సామ్యవాద ఆర్థిక విధానం ద్వారా పరిపాలించుకుందామని రాసుకొని కూడా అదే ఆర్థిక విధానం కంటిన్యూ అవుతున్నది. కాబట్టి మరి ఈ బలిదానాలు మరి చైతన్యం వచ్చే వరకు ఇప్పటిప్పుడే మరి నేను ఎన్నికైతేనో లేకపోతే మన వర్గం ఎన్నికైతేనో స్టాప్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే సమస్త సంపద, మెజారిటీ సంపద కొంతమంది చేతుల లోపల మొదటి నుంచే కేంద్రీకృతమై ఉన్నది. అయితే అది మహావృక్షంగా మారింది. ఇవాళ ఖచ్చితంగా క్వశ్చన్ చెయ్యడానికి నేను ఒక్కరిని పోతే నన్ను దగ్గరికి రానియరు. అయితే ఒక గుంపుగా పోవడం ద్వారానే సాధ్యము. గుంపుగా పోవాలి అని అంటే వాళ్ళందరికీ మరి ఈ రాజ్యాంగ చైతన్యం వస్తే తప్ప అది సాధ్యం కాదు. అంటే చీలిపోయి ఒక్కొక్కరుగా ఏ మాత్రం సాధించలేము. ఇక్కడ చైతన్యం మొదలు అందించిన తర్వాతనే ఒక గుంపుగా మారితే తప్ప అప్పటి వరకు ఇది ఇత్తేనా అనంటే మరి ఇంతవరకు జరిగిన కేర్లెస్ కు ఈ బలిదానాలు జరుగుతాయి కూడా. దానికి సొల్యూషన్ రావాలి అని అంటే ప్రజల్లో రాజ్యాంగ చైతన్యం. క్వశ్చను అని అంటే ఇష్టం వచ్చిన క్వశ్చన్ కాదండి, రాజ్యాంగ చైతన్యం రావాలి. అసలు రాజ్యాంగం అంటే ఏంటిది? రాజ్యాంగంలో ఏం రాసిండ్రు? ఈ ఆర్టికల్స్ అంటే ఏంటిది? ఈ ఆర్టికల్లో అర్థం ఏంటిది? దాన్ని అమలు చేసే పద్ధతి ఏంటి? ఇది ఎవరు చేయాలి? మన బాధ్యత ఏంటి? రాజకీయ నాయకుల బాధ్యత ఏంటి? ఆర్థిక అంశాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరో చెయ్యాలి అనే సైకాలజీని మన ఎడ్యుకేషన్ నుంచి మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలకు చైతన్యం వస్తే తప్ప దీనికి సొల్యూషన్ రాదు. ఈ రావాలి అంటే టైం తీసుకుంటది. ఈ టైం నేను ఆగలేను అని అంటేనే ఉగ్రవాదం వైపుకు వెళ్ళిపోతున్నది. కాబట్టి ఇక్కడ ఈ రాజ్యాంగ చైతన్యం వస్తే తప్ప అసాధ్యము. అసలు
ఈ ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానం అంటే ఎట్లా, దాని అమలు పద్ధతి ఎంత, దాని యొక్క ఈ విలువలు ఎట్లా ఉంటాయి, సామ్యవాద ఆర్థిక విధానం అంటే ఎట్లా, దాని ఉత్పత్తి ఎట్లా, పంపిణీ ఎట్లా, దాని యొక్క విలువలు ఎట్లుంటాయి, రాజరిక వ్యవస్థలో అమలైన భూస్వామ్య ఆర్థిక విధానపు విలువ ఎట్లాంటిది, దానికి పెట్టుకున్న పద్ధతి ఎట్లాంటిది, ఉత్పత్తి ఎట్లాంటిది అనేది తెలిసినప్పుడు మనిషి ఒక సిస్టమేటిక్ గా శాస్త్రీయబద్ధంగా ఆలోచించి, ఓహో మనం ఇందుకోసం ఇది రాసుకున్నాం కాబట్టి దీని ప్రకారంగా మనము నడుచుకోవాలి, అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుడు కూడా అదే పద్ధతిగా నడిస్తే తప్ప సాధ్యం కాదండి. ఇది మా థ్యాంక్ యూ. ఎస్ సార్. అంశం. సార్ లాస్ట్ ప్రశ్న సార్. చెప్పండి సార్. మన ఫోరం నుంచి మీరు ఆల్రెడీ కాన్స్టిట్యూషనల్ ఫోరం లో ఉన్నారు. Sir. మన నా రైట్ జేఎంఏ నుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, చెప్పండి సార్. మనము ప్రతి సభ్యుడు గౌరవ పార్లమెంట్ కానీ ప్రెసిడెంట్ గారు కానీ బిఫోర్ హీఈస్ గోయింగ్ టు హ్యావ్ లైక్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి సభ్యుడు రాజ్యాంగం చదివి దానిపైన ఎగ్జామ్ పెట్టి అది పాస్ అయిన తర్వాత వాళ్ళు పార్లమెంటులోకి వచ్చేటట్టు మనం చేయవచ్చా? ఇది మనం ప్రజా గుంపును తయారు చేస్తే సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రజలను మనము కూడగడితే తప్ప ఈ సింగిల్ గా జరిగేవి కాదు. రైట్, మీరు అన్నది 100కి 150 నిజమే. ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి అని అంటే నాకు సెకండ్ ఎడ్యుకేషన్ ఉండాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు, వాడు పెట్టిన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను పాస్ అవ్వాలి. అది ఉన్నప్పుడు రాజ్యాన్ని నడిపే పనికి ఇది లేకపోవడం దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు అన్నట్టు రాజ్యాంగంలో ఉన్న అసలు ప్రజల జీవితావసరాలు ఎలా తీర్చాలని ఉన్నది, ఏ ఆర్థిక విధానంతో తీర్చాలని ఉన్నది, అది ఎట్లా అమలు చేయాలి అనే సిలబస్ ఇది బాగా చదివి దాని మీద ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్లకు ఎన్నికల్లో నిలబడే అవకాశం పెట్టడము అనేది చాలా గౌరవనీయమైన, శాస్త్రబద్ధమైన, సైంటిఫిక్ ఆలోచన. నేను దానికి 100కి 100 నేను సమర్థిస్తా. థ్యాంక్ యూ. ఇది సార్. థ్యాంక్ యూ సార్. సో మనము నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఎపిసోడ్ 8 ని కంక్లూడ్ చేద్దాం సార్, విత్ యువర్ పర్మిషన్ సార్. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలండి ఈ మీటింగ్కి హాజరైనందుకు. ఎపిసోడ్ 9 లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.